అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు అప్పు మనము ఎవరి కోసం చేస్తాము. మన రీసెంట్గా ఒక వీడియో చేశాను సార్, గురువు కేతువు శుక్రుడు కేతువు తీరని అప్పులు అని చెప్పి. సో ఇప్పుడు దానికి ఈ వీడియో కనెక్టివిటీ సార్, ఇది కంపల్సరీ. అంటే కరెక్టే, ఇప్పుడు నేను చెప్పింది గురువు కేతు శుక్రుడు కేతు తీరని అప్పులు అన్నాను. కాకపోతే మనం అప్పులు ఎవరి కోసం చేస్తూ ఉన్నాము అంటే ఇప్పుడు ఉన్నటువంటి 12 భావాలల్లా అంటే అసలు మనం అప్పు ఎవరి కోసం చేస్తూ ఉన్నాం అన్నది ఇప్పుడు నేను మీకు పూర్తి వివరంగా చెప్తానండి. ముందుగా మనకు 9 గ్రహాలు సార్. ఇక్కడ గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు సూర్యుడు శుభగ్రహాలు సార్. అంటే సూర్యుడిని 50% తీసుకోవాలి. పాపగ్రహాలు వచ్చేసి కుజుడు పాపగ్రహం అవుతారు, మరియు శని అవుతాడు, మరియు రాహు మరియు కేతు వీళ్ళు పాపగ్రహాలు అవుతారు. ఓకేనా సార్. ఇక్కడ వచ్చేసి లగ్నం, ఇక్కడ తులా లగ్నం తీసుకున్నా అండి. ఎప్పుడైనా లగ్నము మనలను సూచిస్తుందండి, అంటే మనం ఏంటిది అన్నది ఇక్కడ లగ్నం చెప్తా ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ రెండో స్థానం వచ్చేసి ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్కు స్థానము. మూడో స్థానం వచ్చేసేమో సేల్ ఆఫ్ ప్రాపర్టీ, సిబ్లింగ్స్ మనకంటే చిన్నవాళ్ళు, ధైర్య విక్రమ స్థానము. నాలుగో స్థానం వచ్చేసి ఇది వచ్చేసేమో మనకు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ స్థానము, సుఖ స్థానము, తల్లి స్థానము. ఐదో స్థానం వచ్చేసి మనకు పూర్వ పుణ్య స్థానము మరియు పిల్లల స్థానము, సంతాన స్థానం అంటారు దీన్ని. ఇంకోటి 6 వచ్చేసి రుణ రోగ శత్రు స్థానము. 7 వచ్చేసి మన పార్ట్నర్స్ అన్నట్టు, మన లైఫ్ పార్ట్నరే కావచ్చు, డైలీ ఇంటరాక్ట్ అయ్యే పార్ట్నరే కావచ్చు. సో మనము ఒక 1-2 ఇయర్స్ నుంచి మనం కలిసి ఉండే పార్ట్నర్సే కావచ్చు, అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనకు 8 వచ్చేసి మనకు అదృష్టము దురదృష్టము అవమానం సార్ ఇది. అంటే ఇక్కడనే మనకు బెట్టింగ్స్ ఉంటాయి, లాటరీ ఉంటుంది, షేర్ మార్కెట్లు ఉంటాయి. సో మనకి మళ్ళీ 9వ స్థానం వచ్చేసి మనకి ఇక్కడ మనకు తండ్రి స్థానం సార్. ఇది మన 9వ స్థానం తండ్రి స్థానం. ఇక్కడ మళ్ళీ 10 వచ్చేసి మన వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానం. అంటే మనం ఎటువంటి వృత్తిలో ఉంటామో, ఎటువంటి ఉద్యోగం చేస్తామో అన్నది మనం ఇక్కడ 10వ స్థానం నుంచి మనం చూస్తాం అన్నట్టు. సో 11వ స్థానం వచ్చేసి మనకు లాభస్థానం సార్. ఇది లాభం, ప్రతి ఒక్కటి లాభం లాభం లాభం, అన్ని లాభాలే ఉంటాయి అన్నట్టు. సో 12వ స్థానం వచ్చేసి మనకు వ్యయ స్థానం సార్. అంటే ఖర్చులు, శుభ ఖర్చులు కానీ అశుభ ఖర్చులు కానీ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకేనా సార్. ఇప్పుడు వచ్చేసి మనకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేతువుని తీసుకోవాలి సార్. కేతు ఎక్కడున్నాడో ఫస్ట్ పాయింట్అవుట్ చేయండి. కేతు వచ్చేసి మనకి ఇక్కడ ఎక్కడున్నాడు, లగ్నంలో కేతు ఉన్నాడు. అంటే లగ్నంలో కేతు ఉంటే ఏమన్నాడు సార్, ఇతను అప్పులు ఇతని కోసమే చేసుకుంటాడు, కానీ గురు దృష్టి ఉండాలి. ఒకటే చెప్తాను సార్ పాయింట్. ఇక్కడ గురువుకు దృష్టిలు ఉంటాయి సార్. 5, 7, 9 గురు దృష్టిలు సార్. 5, 7, 9 గుర్తుపెట్టుకోండి. 5, 1, 7, 1, 9, 1 ఇవి 3 గురు దృష్టిలు. ఇక్కడ గురు దృష్టి కంపల్సరీ ఉంటుంది అన్నట్టు కేతు పైన. ఉన్నప్పుడే వీళ్ళకి అప్పులు కావడం అన్నది జరుగుతుంది. లేదు గురు దృష్టి లేదు, ఓన్లీ కేతు ఒక్కడే ఉన్నాడంటే వీళ్ళందరితో డిటాచ్మెంట్లో ఉంటారు, మామూలుగా అందరితో డిటాచ్మెంట్లో ఉంటారు అన్నట్టు. ఓకేనా సార్. అంటే వీళ్ళకి ఎవరు నచ్చరు, అంటే వీళ్ళకి ఎవరు ఇష్టం ఉండరు, అందరితో దూరం ఉంటారు. సొసైటీతో వీళ్ళు మ్యాక్సిమం దూరం ఉండే ప్రయత్నం చేస్తారు కేతు ఎక్కడ ఉంటాడో. సో ఓకే సార్. మళ్ళీ ఇప్పుడు ఈ కేతు వచ్చేసి రెండో స్థానంలో ఉన్నదనుకోండి. కేతు వచ్చేసి రెండో స్థానంలో ఉంది. రెండో స్థానం ఏం చెప్పాను సార్, ఇక్కడ ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్కు స్థానం. అంటే వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇక్కడ వీళ్ళు అప్పులు చేస్తారు, లేదా కుటుంబాన్ని కోసం అప్పులు చేస్తారు. ఓకేనా సార్. ఇక్కడ ధనం, ఇది ఇక్కడ ధనస్థానంలో కేతు ఉన్నాడు. అంటే వీళ్ళు ధనం, అంటే ఇప్పుడు వీళ్ళకి ధనం ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కేతు అంటే కట్టింగే కదా సార్. అంటే ఇప్పుడు కట్టింగ్ ఇక్కడ అమౌంట్ రానివ్వదు అన్నట్టు. సో దానికోసం వీళ్ళు అప్పులు చేయడం జరుగుతుంది అన్నట్టు. సో అదే మళ్ళీ ఇక్కడ కూడా మీరు గుర్తుంచుకోండి, గురువు దృష్టి కంపల్సరీ. ఎక్కడైనా గురువు దృష్టి, అక్కడ మీకు మంచి చేయాలన్నా గురువు దృష్టి ఉంటుంది, అక్కడ చెడు కావాలన్నా కూడా గురువు దృష్టి కంపల్సరీ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మీకు కేతు వచ్చాడు. నేను ఇక్కడ 3లో కేతు తీసుకున్నాను సార్. ఇక్కడ 3లో కేతు అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉంటాయంటే మీకన్నా చిన్న వాళ్ళకు ఉంటాయి. మీకన్నా చిన్నవాళ్ళు, అక్కడ తమ్ముడే కావచ్చు, చెల్లెలే కావచ్చు. సో ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి సార్. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ 3 అంటే సేల్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే వీళ్ళు అప్పులు ఎవరి కోసం చేస్తారు. సో ఇక్కడ ఎప్పుడైతే కేతు వస్తుందో కంపల్సరీ వీళ్ళకంటే చిన్న వాళ్ళ కోసం వీళ్ళు అప్పులు చేయడం జరుగుతుంది. ఓకేనా సార్. అదే ఇప్పుడు కేతు వచ్చేసి 4వ స్థానంలో ఉన్నాడు సార్. 4వ స్థానంలో కేతు ఉన్నాడు. సో 4వ స్థానంలో కేతు ఉన్నాడు. 4 అంటే ఏం చెప్పాం సార్, ఇక్కడ వచ్చేసి మనం తల్లి స్థానము, సుఖస్థానము మరియు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ స్థానం. కంపల్సరీ గురు దృష్టి ఉండాలి సార్, గుర్తుపెట్టుకోండి. గురు దృష్టి మీకు ఇక్కడ 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి ఉండాలి, కంపల్సరీ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు ఇప్పుడు 4వ స్థానం అంటే తల్లి కోసం మీరు అప్పు చేయొచ్చు, తల్లి హెల్త్ ఇష్యూస్ కోసం అప్పు చేయొచ్చు. ఇంకోటి మీరేమన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా మీరు ఇక్కడ అప్పు చేయొచ్చు. ఇంకోటి సుఖస్థానం, ఇంకా మీరు లగ్జరీగా ఉండడానికి ఇప్పుడు కార్లు, వాహనాలు, ఏదైనా వెహికల్స్ కొనుక్కుందానికి కూడా మీరు అప్పు చేసి ఈఎంఐ పెట్టి మీరు కొనుక్కునే అవకాశం ఉంటుంది అన్నట్టు ఇక్కడ. ఓకేనా సార్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 5వ స్థానం. 5వ స్థానం వచ్చి మీకు ఇక్కడ పిల్లల స్థానం. ఇది వచ్చేసి సంతాన స్థానం సార్. 5వ స్థానం అంటే సంతాన స్థానం అన్నట్టు.
అంటే పిల్లలు, ప్రేమ, ఇక్కడ ప్రేమించిన వాళ్ళ కోసం కూడా వీళ్ళు అప్పు చేయొచ్చు, లేదా పిల్లల కోసం కూడా వీళ్ళు అప్పు చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇక్కడ 6లో మీకు ఎప్పుడైతే కేతు వస్తాడు సార్, ఇక్కడ మీకు శత్రువు చాలా స్ట్రాంగ్ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. 6 అంటే రుణ రోగ శత్రువు, అంటే ఇక్కడ శత్రువులు చాలా స్ట్రాంగ్ ఉంటారని అర్థం అన్నట్టు. వీళ్ళు శత్రువుల కోసం అప్పు చేయొచ్చు, వేరే వాళ్ళ కోసం అప్పు వీళ్ళు తీసియచ్చు, లేదా వీళ్ళు అప్పు అన్నది వీళ్ళు అసలు ఎటువంటి షూరిటీ లేకుండా అప్పు ఇవ్వచ్చు, ఎప్పుడు గురువు దృష్టి ఉన్నప్పుడు అన్నట్టు. ఓకేనా సార్. అంటే ఇంకోటి వీళ్ళ హెల్త్ ఇష్యూస్ కోసం కూడా వీళ్ళు అప్పు చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ 7వ స్థానం సార్, ఇక్కడ 7వ స్థానం అంటే ఏం చెప్పాం మనము, డైలీ ఇంటరాక్ట్ అయ్యే పర్సన్స్ కావచ్చు, పార్ట్నర్స్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదా 2-3 సంవత్సరాల నుంచి పరిచయమైన వాళ్ళు కావచ్చు, అక్కడ వాళ్ళ కోసం వీళ్ళు అప్పు చేస్తారన్నట్టు. సో అంటే ఇక అర్థం చేసుకోండి ఇంకా. సో అట్లా అన్నట్టు. అంటే ఇప్పుడు 7వ స్థానం అంటే పార్ట్నర్ కదా సార్, మన లైఫ్ పార్ట్నర్ కదా. అట్లా ఇప్పుడు 2-3 సంవత్సరాల కింద మనకు పరిచయమైన వ్యక్తులు కూడా మనకు పార్ట్నర్సే అవుతారు కదా. అంటే ఇప్పుడు మన బిజినెస్ పార్ట్నర్స్. సో అట్లా కూడా వీళ్ళు అప్పు చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు, లేదా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ కోసం కూడా వీళ్ళు అప్పు చేయొచ్చు. ఓకేనా సార్. సో ఇక్కడ కేతు వచ్చేసి మీకు మళ్ళీ 8వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, 8లో కేతు ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే సార్, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 8వ స్థానంలో ఉంటే అదృష్టము, దురదృష్టము, అవమానం, అప్పులు చేసి మరి వీళ్ళు బెట్టింగ్లు కానీ, లాటరీలు కానీ, షేర్ మార్కెట్లలో డబ్బులు పెట్టడం కానీ, సో అట్లాంటివి చేస్తారన్నట్టు. సో ఎవరి కోసం చేస్తారు అంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళు అదృష్టాన్ని వీళ్ళు పరీక్షించుకుంటారు. అదృష్టము ఫస్ట్ వస్తుంది, అంటే అదృష్టంలాగా ఉంటుంది, తర్వాత అదే కాస్త దురదృష్టం, తర్వాత అవమానం, 10 మందిలో అవమానం అవుతారు. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు 9వ స్థానం సార్, ఇది 9వ స్థానం అన్నట్టు. 9వ స్థానం అంటే తండ్రి స్థానం సార్, అంటే వీళ్ళు తండ్రి కోసం కంపల్సరీ అప్పులు చేస్తారు అని అర్థం సార్. ఓకేనా. ఇంకోటి ఇది 10వ స్థానం సార్, అంటే 10వ స్థానం అంటే వీళ్ళు అప్పు చేసి వ్యాపారం చేస్తారు, అప్పుల కోసం వ్యాపారం చేస్తారు. వీళ్ళు చేసేది అప్పుల వ్యాపారం అని అర్థం అన్నట్టు సార్. ఓకేనా. ఇక వచ్చేసి 11వ స్థానం సార్, 11వ స్థానంలో కేతు అంటే గుర్తుపెట్టుకోండి సార్, వీళ్ళు లాభాల కోసం అప్పు చేస్తారన్నట్టు. అంటే లాభం అంటే ఇట్లా పలానా వైపు ఇట్లా డబ్బు పెడితే మనకు మళ్ళీ డబ్బులు వస్తాయి అన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా అప్పు చేసి మళ్ళీ వీళ్ళు ఇక్కడ పెట్టుబడి పెడతారన్నట్టు. సో లాభం కదా సార్, వీళ్ళు లాభం కోసం చేస్తారు. ఇక్కడ కేతు అంటే లాభం, అంటే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అప్పు చేసి మళ్ళీ లాభం కావాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు. అంటే 11వ స్థానం అంటే లాభస్థానం కదా సార్. సో అంటే వీళ్ళకు ఖచ్చితంగా కేతు వల్ల వీళ్ళకు లాభాలు ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. ఎప్పుడు ఉంటాయంటే వీళ్ళు అప్పు చేసినప్పుడే లాభాలు ఉంటాయి అన్నట్టు. ఓకేనా సార్. ఇంకోటి వచ్చేసి కేతు వచ్చి 12 సార్. 12 అంటే ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి సార్, మనకు లగ్నం నుండి 12లో కేతు వచ్చిందంటే వీళ్ళు మోక్షకారకులు, అంటే మోక్షానికి వీళ్ళు అర్హులు అని అర్థం. అంటే ఎట్లా అంటే సార్, ఇప్పుడు ప్రతి ఒక్కటి వీళ్ళు అప్పు చేయండి, శుభ ఖర్చులు, అశుభ ఖర్చులు ప్రతి ఒక్కటి అప్పు చేస్తారన్నట్టు. ఇంకా ఇప్పుడు ఇదేంటి సార్, ఇప్పుడు ఇక్కడ అప్పు చేస్తే ఏమవుతుంది, ఇంకోటి వీళ్ళు ఇక్కడ అప్పు చేసి ఇప్పుడు యాత్రలకు పోతారు, చాలామంది యాత్రలకు వెళ్తారు కదా సార్. సో వీళ్ళు ఇక్కడ అప్పు చేస్తారన్నట్టు, 10,000 20,000 అప్పు చేసుకొని వీళ్ళు కంపల్సరీ యాత్రలన్నీ తిరిగేసి రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే సార్, ఇది మంచిదే అని చెప్పాలి. ఎందుకంటే 12 కదా సార్. ఒకటి వచ్చేసి సార్, ఇప్పుడు మనకు కేతు వచ్చేసి ఇంకోటి వచ్చేసి సార్, ఇప్పుడు ఇక్కడ కేతు ఎప్పుడైనా 3, 6, 8, 12లో ఉంటే అది మంచి, అంటే ఇవి పాపగ్రహాలు కదా సార్. పాపగ్రహాలు ఎప్పుడైనా 3, 6, 8, 12లో ఉండాలండి. 3లో ఉంటే ఏమవుతుంది, సేల్ ఆఫ్ ప్రాపర్టీ. ఇప్పుడు కేతు వచ్చేసి ఇవన్నీ రిట్రోగ్రేడ్ ప్లానెట్లు కదా సార్, అంటే ఇవన్నీ వక్రించిన గ్రహాలు కదా, అంటే ఇక్కడ ఆపోజిట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఇతను సేల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఇక్కడ మొండిగా ఉంటాడంట, అంటే నేను సేల్ ఆఫ్ ప్రాపర్టీ చేయని ఇంకా అని ఉంటాను. ఇప్పుడు 6లో ఉంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఖచ్చితంగా తీసుకున్న అప్పులు వీళ్ళు కంపల్సరీ కట్టేస్తారన్నట్టు. ఇంకోటి 8, ఇప్పుడు ఇక్కడ 8లో ఉంటే వీళ్ళు కొంతమేరకు డబ్బు పోగొట్టుకున్నా కొంతమేరకు లాభం అయితే కంపల్సరీ ఉంటుందని చెప్పాలి మనం. ఇక 12 అంటే ఇక్కడ వీళ్ళకు ఎట్లా అంటే శుభ ఖర్చులు, అశుభ ఖర్చులు కేతు వల్ల కంపల్సరీ అవుతాయి అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడ రావు గ్రహాన్ని తీసుకుంటా సార్, రావు గ్రహము మనకు లగ్నంలో ఉంటే ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను సార్. ఇప్పుడు రావు గ్రహం లగ్నంలో ఉన్నది సార్, ఇక్కడ వీళ్ళకి విపరీతమైన ఆశ ఉంటుంది సార్, ప్రతి ఒక్క దానిపైన వీళ్ళకి ఆశ ఉంటుంది, మరియు వీళ్ళు చెడ్డ పేరు చాలా ఈజీగా తెచ్చుకుంటారు. రావు గ్రహం ఎక్కడున్నా పర్లే వీళ్ళకి బ్యాడ్ నేమ్ అన్నది వీళ్ళకి రావడం కంపల్సరీ ఉంటుంది అన్నట్టు, అలా ఎటువంటి డౌట్ లేదు. ఎక్కడైతే వీళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారో వీళ్ళు అక్కడ మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకుంటారు, అంటే మొండిగా ప్రవర్తించడం కానీ, అంత ఆపోజిట్గా మాట్లాడడం కానీ. అంటే ఇక్కడ మనకు లగ్నం ఎవరిని సూచిస్తుంది సార్, మనల్ని సూచిస్తుంది కదా. సో ఇక్కడ మనం ఏంటిదంటే పబ్లిక్ అంతా ఆపోజిట్ పోతాం అన్నట్టు. ఆపోజిట్ ఇప్పుడు రావుగ్రహం అంటే రిట్రోగ్రేడ్ కదా సార్. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అందరు ముందుకు పోతాం, మనం వెనకకు పోతాం అన్నట్టు. అంటే ఇప్పుడు మాటకు మాట్లాడడం కానీ, చెడ్డ పేరు తెచ్చుకోవడం కానీ చాలా ఈజీగా మనకి ఈ లగ్నంలో రావు ఉన్న వాళ్ళని మనం గమనించవచ్చు. ఓకేనా సార్. ఇప్పుడు అదే రావుగ్రహము 2వ స్థానంలో ఉన్నదనుకోండి, వీళ్ళు విపరీతమైన అబద్ధాలు ఆడతారు సార్. రావుగ్రహం ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నదనుకోండి, ఇక్కడ 2వ స్థానం అంటే ఏమొస్తుంది సార్, మనకు ధనస్థానము, వాక్ స్థానము,
మరి కుటుంబ స్థానం అంటే ఇప్పుడు ఎట్లా అంటే సార్ ఇక్కడ రావు గ్రహం 2లో ఉంటే వీళ్ళ కుటుంబం ఏర్పడడం అనేది ఇప్పుడు ఆశ ఎక్కువ ఉంటుంది అన్నట్టు, కానీ కుటుంబం అయితే ఏర్పడడం కొంచెం కష్టంగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా సార్. ఇంకోటి మనం వాక్ స్థానం అన్నాం, అంటే ఇప్పుడు ఇక్కడ వాక్ శుద్ధి ఉంటుంది కంపల్సరీ, అంటే మనం మాట్లాడేది కరెక్ట్గా ఉండాలి. రావు గ్రహం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు, రావు ఏం చేస్తాడు, ఆపోజిట్ కదా సార్, రిట్రోగ్రేడ్ కదా, అన్ని అబద్ధాలు ఆడతారు అన్నట్టు వీళ్ళు. ఎందుకంటే ఇది నేను లైవ్ చూసిన, చాలామందికి చూసిన నేను. సో వీళ్ళు ఎక్కువ మటుకు అబద్ధాలు ఆడే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకేనా సార్. సో ఇక్కడ వచ్చేసి రావు గ్రహం మళ్ళీ మనకు మూడులో ఉన్నాడు. మూడు అంటే సేల్ ఆఫ్ ప్రాపర్టీ కదా సార్. వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఎటువంటి ప్రాపర్టీ అయినా చాలా ఈజీగా సేల్ చేయగలుగుతారు. లేదు లేదు చెయ్యొద్దు అంటే ఇంకా చెయ్యరు అన్నట్టు. ఇంకా అంటే ఇది అంటే మూడో స్థానం మంచి స్థానం అని చెప్పి చెప్పవచ్చు రావుకి. రావు గ్రహం మూడో స్థానము, ఆరో స్థానము, 8వ స్థానము, 12వ స్థానము మంచి చేస్తుంది. సో ఇక్కడ 4 సార్, నాలుగో స్థానం వచ్చేసి ఇక్కడ 4వ స్థానం వచ్చేసి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ స్థానము, తల్లి స్థానము, సుఖస్థానము. సో ఇక్కడ ఎట్లా ఉంటుందని సార్, ఇప్పుడు మనకు రావుగ్రహం 4లో ఉంటే ఇప్పుడు ఏ ప్రాపర్టీ మనము చేయాలనుకున్నా కూడా అంత ఆపోజిటే పోతాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ తల్లి స్థానం అని చెప్పాము, తల్లి స్థానము, సుఖస్థానము. అంటే ఇక్కడ ఇప్పుడు రావుగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏదన్నా ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ తల్లితో కూడా గొడవలు కావచ్చు, లేదా మనం ఏదైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా ఇక్కడ ఇప్పుడు 4వ స్థానం అంటే మనకు దాన్ని ఏమంటారు సార్, మనం ఇల్లు కట్టుకుంటాం కదా. సో ఇక్కడ వీళ్ళకి పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి, కాకపోతే అన్ని అప్పులు చేసుకుంటారు, అన్ని బయట అప్పులు చేస్తారు, ఇల్లు కడతారు అన్నట్టు. సో రావుగ్రహం ఎప్పుడైతే 4లో ఉంటుందో, ఓకేనండి. సో ఇక్కడ 5వ స్థానం సార్, 5వ స్థానం అంటే పిల్లల స్థానం, సో సంతాన స్థానం. ఎప్పుడైతే ఇప్పుడు రావు గ్రహం 5లో ఉంటుందో పిల్లలు మొండిగా ప్రవర్తిస్తారు. అసలు ఎట్లా అంటే తల్లిదండ్రుల మాట వీళ్ళు వినరన్నట్టు. ఇప్పుడు ఏ తల్లిదండ్రులకైనా ఏముంటుంది సార్, నా పిల్లగాడు బాగుండాలా, మా అబ్బాయి బాగుండాలా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ రావు గ్రహం ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఆపోజిట్ అన్నట్టు, అంటే తండ్రి మాట అసలు వినడు. ఈ అబ్బాయి తండ్రి మాట వినే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అని అర్థం అన్నట్టు. ఓకేనండి. ఇంకోటి 6వ స్థానం, ఎప్పుడైనా 6వ స్థానం గుర్తుపెట్టుకోండి సార్. 6వ స్థానం రావుగ్రహం, 6వ స్థానంలో రావుగ్రహం ఉంటే ఇక్కడ వీళ్ళకి శత్రువులు చాలా స్ట్రాంగ్ ఉంటారు సార్. వీళ్ళు ఏ అప్పు చేసినా కూడా అప్పుని ఇమ్మీడియట్గా తీరవడం అనేది మనం గమనించవచ్చు. ఓకేనా సార్. ఇంకోటి ఇక్కడ అంతా ఆపోజిట్ ఉంటుంది అన్నట్టు, ఏదన్నా ఆపోజిట్ ఇంకా వీళ్ళకి. ఇంకోటి 7వ స్థానం, 7వ స్థానంలో ఎప్పుడైతే రావుగ్రహం వస్తుందో సార్, సో ఇప్పుడు వీళ్ళ పార్ట్నర్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు, అంటే వీళ్ళకు అంచనాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే వీళ్ళ పార్ట్నర్స్ ఉంటారో, లైఫ్ పార్ట్నర్స్ కానీ లేదా బిజినెస్ పార్ట్నర్స్ కానీ, వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఏదున్నా పర్లే ఎక్కువ ఉండాలా, మాకు ఎక్కువ ఉండాలా, జీవితంలో ఒక మంచి పొజిషన్ ఉండాలన్న ఒక ఫీలింగ్స్ అయితే ఉంటాయి. ఇంకొకటి రావుగ్రహం ఎప్పుడైతే 7లో ఉంటారో సార్, కంపల్సరీ వీళ్ళకి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే రావుగ్రహం అంటే ఆడ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఆటోమేటిక్ కట్ అయిపోతుంది రిలేషన్షిప్. ఓకేనండి. సో ఇంకోటి 8లో రావుగ్రహం. ఓకేనా సార్. 8లో రావుగ్రహం ఉన్నదనుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి సార్. 8లో ఎప్పుడైతే గ్రహం ఉన్నదో ఆ గ్రహంతో మళ్ళీ ఇంకా వేరే గ్రహం ఏది కలుస్తుందో చూసుకోవాలి. అంటే అదృష్టమో దురదృష్టం అవమానం కదా సార్. సో కంపల్సరీ ఇక్కడ వీళ్ళు లాటరీకి కానీ, బెట్టింగ్ కానీ, షేరింగ్స్ కానీ, మన షేర్ మార్కెట్లు కానీ వీటిలోకి వెళ్ళి డబ్బులు భారీ లెవెల్లో నష్టపోతారు, లేదా భారీ లెవెల్లో లాభం కూడా వస్తుంది, నష్టం కూడా అవుతుంది. 8 అంటే అంతే కదా సార్, అదృష్టము దురదృష్టము అవమానం అన్నట్టు. ఇక 9వ స్థానం సార్, 9వ స్థానంలో ఎప్పుడైతే రావుగ్రహం ఉందో ఇక్కడ వీళ్ళ తండ్రి గారికి మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఏదున్నా కమాండింగ్ లైన్లు ఎక్కువ ఉంటారు వీళ్ళు, అంటే ఆపోజిట్ పోతారు అన్నట్టు. ఎట్లంటే 9వ స్థానము తండ్రి స్థానం కాబట్టి తండ్రి కంప్లీట్ ఆపోజిట్లో ఉంటాడు. అంటే డ్రింక్ చేయడం కానీ, స్మోక్ చేయడం కానీ అట్లాంటి. అంటే ఇక్కడ రావుగ్రహం అంటే ప్రకృతికి విరుద్ధం కదా సార్. అంటే ఇక్కడ తండ్రి ప్లేస్ అంటే తండ్రి ప్లేస్ను డ్యామేజ్ చేస్తూ ఉంది. రావుగ్రహం ఎక్కడ ఉన్నా కూడా ఆ ప్లేస్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, అంటే మోర్ ఎక్స్పెక్టేషన్స్ అన్నట్టు. ఓకేనా సార్. సో ఇక్కడ 10లో రావుగ్రహం ఉన్నదంటే ఖచ్చితంగా వీళ్ళు చేసే వ్యాపారం కూడా కొంచెం డిఫరెంట్ వ్యాపారాలు చేస్తారంట. అంటే చీకటి రాజ్యాలు, అంటే ఇప్పుడు వీళ్ళతోని రావుగ్రహంతో శనిగ్రహం కలిసింది అనుకోండి, ఇంకా కంప్లీట్ డ్యామేజ్ అనేది మనకి ఇంకా స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. మనకు డ్రింక్ బిజినెస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా సార్, అట్లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఓకేనా సార్. అంటే వైన్స్ కానీ ఇట్లాంటివి కానీ రావుగ్రహం అంటే ఇక్కడ చేసేటువంటి వృత్తి అన్నట్టు ఇది. ఇంకోటి ఇక్కడ వచ్చేసి 10లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు వడ్డీ వ్యాపారం కూడా చేసే అవకాశం ఉంటుంది. గోల్డ్ పెట్టుకొని ఇస్తారు కదా సార్, సో అట్లాంటి చేసే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది. సో ఇంకొకటి రావుగ్రహం వచ్చేసి 11. ఇంకా ఎట్లా ఉంటుందంటే సార్ 11 అంటే ఇంకా వీళ్ళు లాభాల కోసం ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తారన్నట్టు. సో ఏదున్నా పర్లేదు మాకు వడ్డీకి ఇవ్వడం కానీ, డబ్బులు తీసుకోవడం కానీ, మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, ప్రతి ఒక్కటి లాభం కోసం లాభం. అంటే ఎక్కడున్నా గుర్తుపెట్టుకోండి సార్, రావుగ్రహం ఎక్కడున్నా కూడా వీళ్ళకి ఎంత వచ్చినా సరిపోదండి సార్. ఒక్కటే చెప్తా ఉన్నాను, ఎంత వచ్చినా వీళ్ళకు సరిపోదు. ఓకేనా సార్.
ఇప్పుడు కేతుగ్రహం ఎట్లా డిటాచ్మెంట్ ఉన్నదో అన్ని అప్పులు 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 అంటది కేతుగ్రహం. రావుగ్రహం ఎట్లా ఉంటుందంటే ఇంకెక్కువ కావాలి, నాకు ఏది ఉన్నా ఎక్కువ కావాలి. ఓకేనా సార్? ఇక్కడ మీకు వచ్చేసి రావుగ్రహం అంటే రావుగ్రహం అంటే తల సార్. ఇప్పుడు కేతు అంటేనేమో తోక అన్నట్టు. ఇప్పుడు టేస్ట్ తెలిసేది ఎవరికి తెలుస్తుంది అంటే ఎక్కువ తలకే తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఆ తల తిన్నా కూడా ఇప్పుడు ఆ తల ఏం చేస్తుంది, మన ఫుడ్ తీసుకున్నా కూడా అసలు ఆ తలకే ఇప్పుడు తీసుకున్నటువంటి ఫుడ్ను అరిగించుకునే శక్తి ఉందా? లేదు కదా సార్. సో అట్లా అన్నట్టు అట్లా మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలి. బాగా ఆశ ఎక్కువ ఉంటుంది, కాకపోతే అక్కడ అవుట్పుట్ మాత్రం ఏం ఉండదు అన్నట్టు. సో పబ్లిక్లో చెడ్డ పేరు తెచ్చుకోవడం 100% ఖాయం అన్నట్టు. సో ఇంకోటి 12లో రావుగ్రహం, ఇక చివరిది 12లో రావుగ్రహం. 12లో రావుగ్రహం ఉంటే చూడండి సార్, వీళ్ళు ఎక్కువ మటుకు 12 అంటే సార్ వీళ్ళు మ్యాక్సిమం టు మ్యాక్సిమం బయటికి పోయే అవకాశం ఉంటుంది అన్నట్టు, బయట దేశాలకు పోయే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఇప్పుడు సొంత ఊర్లో ఉండే కంటే వీళ్ళు ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్మెంట్ కావడము, అక్కడ ఉండడము, అంటే వీళ్ళకి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా సార్. సో అట్లా అన్నట్టు వీళ్ళు ఎక్కువ మంది బయటికి పోవడం కానీ అట్లాంటి, ఇంకోటి ల్యాప్టాప్లు కానీ లేటెస్ట్ ఫోన్లు కానీ వీళ్ళు కొనుక్కోవడం కానీ అట్లాంటివి జరుగుతాయి అన్నట్టు. ఓకేనా సార్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో శని మరియు కుజున్ కోసం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.